నమస్తే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న ఆనంద్ వ్లాగ్స్. ఇప్పుడు మనం చికెన్ పలావ్ని బ్యాచిలర్స్ అయినా, వంట రాని వాళ్ళైనా, కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా కానీ ఈజీగా ఇలా చేసుకోవచ్చు. నేను ఒక 500 గ్రాముల చికెన్ని తీసుకున్నాను. చికెన్ని తీసుకొని దాంట్లో ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా కడుక్కోవాలి. మీ దగ్గర నిమ్మరసం ఉంటే నిమ్మరసం కూడా వేసి బాగా కలిపి ఒక 2 సార్లు అయినా కానీ చికెన్ని బాగా కడుక్కోండి. ఎందుకంటే చికెన్లో ఉన్న నీసు వాసన అనేది పోతుంది ఇలా కడిగితే. కడుక్కున్న తర్వాత మనం బాగా నీటిని అనేది వంచేసేయాలి. గట్టిగా నీళ్ళను అనేది మొత్తం ఇలా వంచేసేయాలి. ఒక 2 సార్లు అయినా కానీ నీళ్ళతో ఇలా బాగా నీళ్ళను కడిగి బాగా వంచేసేయాలి. తర్వాత మనం చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. 500 గ్రాముల చికెన్లోకి మనం ఒక స్పూన్ నూనె వేసాను. తర్వాత ఒక స్పూను పసుపు వేసాను. ఆ క్లిప్ మిస్ అయింది. తర్వాత 2 యాలకులు, 3 లవంగాలు, ఒక స్పూన్ సాజీరా కచ్చా పచ్చగా దంచి పెట్టుకోవాలి. ఎందుకంటే కచ్చా పచ్చగా దంచుకుంటే ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. తర్వాత మసాలాను కూడా దంచిన మసాలాను కూడా వేసుకోవాలి. తర్వాత మనం ఎందుకంటే కచ్చా పచ్చగా దంచుకుంటే ఆ ఫ్లేవర్ అనేది డబల్ అవుతుంది. అలాగే వేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎప్పుడైనా కానీ చికెన్కైనా ఏ కూరగాయ చేసినా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసాను. 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు వేసాను. పెరుగు అనేది బాగా పుల్లగా కాకుండా ఫ్రెష్గా ఉన్న పెరుగు మాత్రమే తీసుకోండి. ఎందుకంటే పుల్లని పెరుగు వేస్తే టేస్ట్ అనేది మారిపోతుంది. కాబట్టి ఒక స్పూన్ పెరుగు అనేది ఫ్రెష్గా ఉన్న పెరుగు మాత్రమే వేసుకోండి. పెరుగు వేసుకోవాలి. నిమ్మకాయ రసం అనేది ఒక నిమ్మకాయ మొత్తం అనేది రసాన్ని పిండుకొని ఇలా రసం తీసి ఇలా వేసుకోవాలి. నిమ్మరసం వేయడం వల్ల చికెన్ అనేది టేస్ట్ డబల్ అవుతుంది. తర్వాత మొత్తం అన్నిటినీ చికెన్, కారం అన్నిటినీ, పసుపు, నూనె అన్నిటినీ కలిపి ఇలా కలిపి పెట్టుకోవాలి. కలిపి పెట్టుకొని మీకు ఒకవేళ టైం ఉంటే ఒక 30 నిమిషాల పాటు అయినా కానీ అలాగే మ్యాగ్నేట్ చేసి పెట్టుకోండి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసేయాలి. ఇది మనం చికెన్ అనేది బాగా ఊరే వరకు మనం బియ్యాన్ని కడుక్కోవాలి. ఇప్పుడు 500 గ్రాముల చికెన్కి నేను 300 గ్రాముల బియ్యాన్ని తీసుకున్నాను. మీరు ఒకవేళ 500 గ్రాముల చికెన్కి 500 గ్రాముల బియ్యాన్ని అయినా కానీ తీసుకోవచ్చు. ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకొని, ఇది 1/4 కిలో కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. 300 గ్రాముల బియ్యాన్ని తీసుకొని, బాస్మతి బియ్యాన్ని తీసుకొని బాగా నీటితో కడిగి మళ్ళీ నీళ్ళని పోసి నానబెట్టి పక్కన పెట్టేసేయాలి మూత పెట్టి. బాస్మతి బియ్యం అనేది 1 గంట సేపు అయినా, ఒకవేళ టైం ఉంటే మీకు 30 నిమిషాల పాటు అయినా కానీ నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. బియ్యం అనేది ఎంత నానితే అంత పులావ్ అనేది, చికెన్ పులావ్ అనేది చాలా టేస్టీగా చాలా బాగా కుదురుతుంది. ఇలా నీళ్ళని పోసి మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి. మనం తర్వాత చికెన్ పులావ్కి కావాల్సినవి ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర కూడా అన్నిటిని మనం రెడీ చేసుకొని పెట్టుకోవాలి. బాస్మతి బియ్యం మీద ఇలా మూత పెట్టి పక్కన పెట్టేయాలి. తర్వాత మనం ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీరను అన్నిటినీ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఒక 3 టమాటాలను, 1 ఉల్లిపాయలను, ఒక 3 టమాటాలు, 1 ఉల్లిపాయ పెద్దది, ఒక 10 పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అన్నిటినీ బాగా కడుక్కొని నీటితో కడుక్కొని ఉల్లిపాయలను పొడువుగా కట్ చేసి పెట్టుకోవాలి. టమాటాలను కూడా పొడువుగా కట్ చేసి పెట్టుకోవాలి.
పచ్చిమిర్చిని కూడా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. పుదీనా కొత్తిమీరను నీటితో కడిగి ఇలా పక్కన పెట్టేసేయాలి. ఎందుకంటే మనం ఇలా ముందే రెడీ చేసి పెట్టుకుంటే వంట అనేది తొందరగా పూర్తవుతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి గిన్నెని పెట్టుకోవాలి. దాంట్లో 2 స్పూన్ల నూనె, 1 స్పూన్ నెయ్యి వేసాను. మీ దగ్గర నెయ్యి లేకపోతే నూనెతోటైనా చేసుకోవచ్చు. 2 స్పూన్ల నూనె, 1 స్పూను నెయ్యి వేసాను. నెయ్యి వేయడం వల్ల పులావ్ అనేది పొడి పొడిగా వస్తుంది. వేసి బాగా మరగనివ్వాలి. బాగా నూనె నెయ్యి అనేది బాగా వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత మనం 1 స్పూన్ సాజీరా, మరాఠీ మొగ్గ, జాపత్రి వేసుకోవాలి. తర్వాత ఒక 3 బిర్యానీ ఆకులను వేసుకోవాలి. ఎందుకంటే బిర్యానీ ఫ్లేవర్ వచ్చి బగారా రైస్ అలాంటి వంటికి బగారా ఆకు అనేది కంపల్సరీ ఉండాలి. తర్వాత ఉల్లిపాయలను కూడా వేసి బాగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి బాగా పచ్చిమిర్చి ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత మనం టమాటాలను కూడా వేసి బాగా నూనెలో అనేది బాగా ఉడకనివ్వాలి. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ ఫ్రై అయిన తర్వాత పుదీనా కొత్తిమీరని కూడా వేసుకోవాలి. వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత మనం మ్యాగ్నేట్ చేసిన చికెన్ కూడా ఇప్పుడే వేసుకోవాలి. కొంచెం కలరు ఉల్లిపాయలు టమాటాలు కొంచెం కలర్ వచ్చిన తర్వాత చికెన్ కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి చికెన్లో ఉన్న నీరు మొత్తం కొంచెం ఒక 50% ఉడికే వరకు ఉడికించాలి. ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసి మనం నానబెట్టిన బాస్మతి రైస్లో ఉన్న నీళ్ళని తీసేసి బియ్యాన్ని మాత్రమే వేయాలి. ఎందుకంటే చికెన్కి బాస్మతి బియ్యం అనేది ఆ ఫ్లేవర్ అనేది పడుతుంది కాబట్టి. తర్వాత మనం బాస్మతి రైస్ని వేసినాం కదా, వేసాక బాస్మతి రైస్ చికెన్ మొత్తం అన్నిటినీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం 1 గ్లాసు బియ్యానికి 1.5 నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి. ఎందుకంటే మనం సగం గ్లాసు నీళ్ళు ఎందుకు పోయట్లేదు అంటే చికెన్లో ఉన్న నీరు, పెరుగులో ఉన్న నీరు, నిమ్మరసంలో నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీరు అనేది బాగా ఉడతాయి కాబట్టి 1కి 2 అస్సలు పోయకూడదు. 1.5కి కొంచెం తక్కువనే పోసుకోండి. ఒకటిన్నర కరెక్ట్గా సరిపోతాయి నీళ్ళైతే. తర్వాత నీళ్ళని పోసి కలుపుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి చికెను బాస్మతి రైస్ అనేది బాగా ఉడికే వరకు ఉడికించాలి. అలాగే ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి చికెన్ పులావ్ అనేది రెడీ అయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.